ఓం నమస్కారం అండి. అనుమాన ప్రమాణము అనే అంశాన్ని ఎక్కడ తర్క భాష అనే గ్రంథంలో మనం చూస్తున్నాం. సరే, వ్యాప్తి జ్ఞానం అంటే ఏమిటి? వ్యాప్తి జ్ఞానం చెప్పాలి ఎవరైనా. ఎత్ర ఎత్ర హేతుః తత్ర తత్ర సాధ్యం. అగ్ని ఉంటుంది అని జ్ఞానం కలగటం. ఎత్ర ఎత్ర హేతు తత్ర ధూమం తత్ర సాధ్యం. సాధ్యం. ఈ హేతు సాధ్యాలకి మధ్య కలిగిన ఉన్న అవినాభావ సంబంధం. ఆ మాట మర్చిపోకూడదు. ఏతపూర్వక అవినాభావ సంబంధం. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇది మరిచిపోకండి. అవును. అర్థమైందండి? సో వ్యాప్తిలో దేనికి అవినాభావ సంబంధం? హేతువుతో హేతువుతో సాధ్యముతో. కొన్ని సందర్భాల్లో హేతువుకి సాధ్యానికి సంబంధం ఉన్నట్టు కనపడుతున్నా ఇక్కడ అవినాభావ సంబంధం లేని సందర్భం ఉందనుకోండి, అప్పుడు అది వ్యాప్తి అవుతుందా? మీరు స్క్రీన్ చూస్తే ఆన్సర్ తెలుస్తుంది. కాదు కాదండి. అదే, అలా వేరే కారణం అయిన దాన్ని ఏమంటారు? నిన్న ఉపాధి మీరు నిన్న చెప్పింది అంటారా? ఉపాధి వ్యతిరేక వ్యాప్తి. ఉపాధి అంటారు. ఉపాధి 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 ఓకే. అంటే ఉపాధి అంటే అవినాభావ సంబంధం కాదు. అర్థమైందండి? తడికట్టెలు ఉదాహరణ చెప్పారు కదా. వండర్ఫుల్. తడికట్టలే కాదు, మైత్రి పుత్రులకి నల్లగా ఉండటానికి కారణం, మైత్రి పుత్రులంతా నల్లగా ఉంటారు అంటే వాళ్ళకి అవినాభావ సంబంధం లేదమ్మా. ఉపాధి ఉంది, ఉపాధి కారణం. ఉపాధి అక్కడ ఉదాహరణ ఉపాధి వాళ్ళు తిన్న ఆహారం వాళ్ళు నల్లగా ఉండటానికి కారణం వాళ్ళు తిన్న తిండి కానీ కడుపున పుట్టడం కాదు. అర్థమైందండి? అది విషయం. సరే, కనుక వ్యాప్తి జ్ఞానం ఏమిటి? హేతువుతో అలా వద్దు, ఉండే అవినాభావ సంబంధము. శారద గారు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఆ వాక్యం యథాతథంగా చెప్పండి. ఎత్ర ఎత్ర తత్ర తత్ర సాధ్యం అవినాభావ సంబంధేన. అవినాభావ సంబంధేన ఇది అక్కడ యాక్చువల్ గా రాయక్కర్లేదు, కానీ మీ మనసులో ఇది సింక్ అవ్వటం కోసమని ప్రతిసారి నోటితో ఈ మాట అంటూ ఉండండి. రాసినా తప్పు లేదు. అర్థమైందండి? సరే, ఇంతకీ సత్యసాయి గారు, నమస్తే సార్. ఇప్పుడు మన దగ్గర చాలా ఎలిమెంట్స్ అంటే నా ఉద్దేశం అనేక వాటికి పేర్లు, డెఫినేషన్స్ చెప్పుకున్నాం. వేటికి
హేతువుకి చెప్పుకున్నాం, ఉమ్, ఉదాహరణని చెప్పుకున్నాం, ఉమ్, తర్వాత పక్షాన్ని అన్నాం, పక్ష ధర్మత అన్నాం, సాధ్యం అన్నాం, ఇవన్నీ అన్నాం కదా సార్. అవునండి. అవును సార్. పరామర్శం. ఇంకెవరు చెప్పకండి, కేవలం సత్యసాయి గారు మాత్రమే చెప్తారు. ఈ అన్న వాట్లలో ప్రత్యక్షము ఎన్నున్నాయి, అప్రత్యక్షం ఎన్నున్నాయి? ప్రత్యక్షం ఎన్నున్నాయి కదా, అప్రత్యక్షం ఎన్నున్నాయి? ఇది నాకు తెలిసి దివ్య ఒకళ్ళు, ఇంకొళ్ళు పద్మగారు అనుకుంటా, ఇద్దరు లిస్టు పెట్టారు. ఇది మొన్న నేను ఈ పాఠం చెప్పిన రోజు, డిక్టేషన్ ఇచ్చిన రోజు రాసుకుని బ్రాకెట్ లో పెట్టారు. కింద ఎవరో కామెంట్ కూడా పెట్టారు, సగమే పెట్టారమ్మా అంటే సరిగ్గా చూడండి మొత్తం ఉందని కూడా ఆన్సర్ వచ్చినట్టుంది, నాకు గుర్తున్నంత మటుకు. అంటే పేజ్ లో లాస్ట్ వర్డ్స్ కరెక్ట్ గా రాలేదు. నేను రెఫరెన్స్ కరెక్ట్ గానే చెప్పా కదా. అవునండి, కరెక్ట్. అది సత్యసాయి గారికి గుర్తు చేస్తున్నా, మీరు తప్పు రైట్ కాదు, ఇక్కడ ఉంది ఆన్సర్ అని చెప్పారు. టకటగా వెతుక్కో. గురుగారు నమస్కారం అండి. నమస్తే తల్లి. ఏమైనా హెల్ప్ కావాలా సార్? మన ఇద్దరం కలిసి చేద్దామా ఇప్పుడు? సరే అండి. ఇద్దరం కలిసి చేద్దాం సార్. అవునండి. అవునండి. రైట్. అయితే హేతువు అంటే ఏమిటి? మనం పర్వతో వన్యమాన్ యథా మహానసే అనుకున్నాం. పర్వతో వన్యమాన్ ధూమవత్వాత్ యథా మహానసే. ఈ వాక్యం నోటుకు వచ్చేయాలంటే అందరికి. ఓకే. పర్వతో వన్యమాన్ యథా ధూమవత్వాత్ యథా మహానసే. ఓకే. ఇందులో హేతువు అంటే ఏది? హేతువు అంటే ధూమం. ధూమం. ఇది ప్రత్యక్షమా కాదా? ప్రత్యక్షం. రైట్. పక్షము అంటే ఏమిటి? పక్షము అంటే పర్వతం. వెరీ గుడ్. అది కూడా చెప్పండి, నెక్స్ట్ కూడా చెప్పండి. అది ప్రత్యక్షమా కాదా? అది కూడా ప్రత్యక్షం. ఓకే. సపక్షం అంటే మహానసం. సారీ, నేను చెప్పాను నమ్మకం. సపక్షం అది మహానసం. ప్రత్యక్షమా అప్రత్యక్షమా? అది కూడా ప్రత్యక్షం. ఓకే. విపక్షం. విపక్షం అంటే హరదం. చెరువు అనండి హాయిగా, తెలుగులో నాకే ఇబ్బంది లేదు. హ్రదం. అది కూడా ప్రత్యక్షమే. వెరీ గుడ్. సాధ్యం నిశ్చయంగా లేకపోవడం. పక్షధర్మత. పక్షధర్మత అంటే హేతువునికి సాధ్యంతో ఉండే. కాదు కాదు కాదు. పక్షము అంటే ఏమిటి? పక్షము అంటే పర్వతం. పర్వతం. పక్షధర్మత అంటే పర్వతంతో లింక్ ఉంటే చెప్పాలి కదా మీరు. వహ్నిమాన్ కాదు, వన్యమాన్ ధూమవత్. అది. సో పక్షము అంటే పర్వతము, పక్షధర్మత అంటే ధూమవత్. పక్షమునందు అంటే పర్వతమునందు ధూమము ఉండుట. ధూమం ఉండుట. ఓకే. ఇది చెప్పండి, ప్రత్యక్షమా అప్రత్యక్షమా చెప్పట్లే మీరు. ఇది కూడా ప్రత్యక్షం. వ్యాప్తి. వ్యాప్తి అంటే హేతువుకి సాధ్యముకి ఉండే అవినాభావ సంబంధం. వెరీ గుడ్. ఇది ప్రత్యక్షమా అప్రత్యక్షమా? ఇది కూడా ప్రత్యక్షం. వెరీ గుడ్. ఇప్పుడు పర్వతం మీద అగ్ని, అది అప్రత్యక్షం. దాని పేరు చెప్పండి. నేను అది చెప్పలే, ఆ పేరు చెప్పండి మీరు. అది సాధ్యం. సో సాధ్యం ఏమిటి? పర్వతం మీద ఉన్న అగ్ని అది సాధ్యం, అదేమో అప్రత్యక్షం. కనుక మన లిస్టు మొత్తంలో ఎన్ని అప్రత్యక్షాలు ఉన్నాయి? ఒకటే. సాధ్యం ఒకటే ఉంది అంతే, మిగతావన్నీ ప్రత్యక్షాలే. ఓకేనండి.
మీ నిమిత్తంగా మిగతా వాళ్ళందరికీ చెప్తారండి, అంతే. మిమ్మల్ని పరీక్ష చేయడానికి కాదు మేస్టారు. అంటే ఇవేం లేదండి, ఈ అనుమాన ప్రమాణం అన్నది ప్రతి వాడికి చచ్చే తెలుగు అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అనుమానం అంటే ఇక్కడ ఏమైనా ప్రూఫ్ కనుక తెలుగు అనుమానాలు దూరం చేయటానికి అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా పాత పాఠాలన్నీ ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ టైప్ లో అనుకుంటూ ఉంటే అది మనకి రూఢి అవుతుంది. అది నిజమే. అందుకని అంటే ఇవన్నీ మనకి అంటే పక్షము, సపక్షము, విపక్షము, హేతువు అన్ని ప్రత్యక్షాలు. అనకపోయినా కూడా అంతే అమ్మా. అంతే. అంటేనే కాదు, అనకపోయినా కూడా అంతే. ఓకే సార్, ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు మీరు పంచవాక్యం రాసినారు కదా, దాంట్లో సంస్కృతం రాసినాక తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎగ్జామ్ లో ఉత్తర సంస్కృతం సెంటెన్స్ రాస్తే సరిపోతుందా? ఇప్పుడు మనం పరీక్ష గురించి మాట్లాడుకోవట్లే కదా. లేదు, నాకు డౌట్ వచ్చింది. ధూమవత్వాత్ అంటే ధూమము కలది కావునా అని రాయాలా? మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు సంస్కృతంలో రాస్తే దట్ ఇస్ ద సేమ్ మీనింగే కదా సార్. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ప్రశ్న. రెండు రాయాలా అని. రాసేయండి. ఓకే. రాయలేదు, నేను తెలుగే రాస్తానంటుంది సుధా గారు, రాయనియండి. నేను సంస్కృతం రాసి ఆపేస్తాను అంటారు ఉమ గారు, ఓకే. మనకు ఆవిడ ఇంకా బాకీ ఉన్నారు, ఆ బాకీ తీర్చుకోవాలి ఎప్పుడో ఓ రోజు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమని ఉమగారు అనగానే ఆవిడ చెప్తారు ఆ రోజు మనకి. సరే, ప్రస్తుతానికి ఇవాళ పాఠంలో ముందుకెళ్దాం. సో వ్యాప్తి జ్ఞానం అంటే ఒక్కసారి మళ్ళీ చెప్పండి అరుణ గారు. గురువు గారు, వ్యాప్తి జ్ఞానం. వ్యాప్తి జ్ఞానం అంటే ఇప్పుడే చెప్పారు అందరూ. వెంకటరామరెడ్డి గారు మీరు చెప్తారా? హేతువుతో సాధ్యంతో ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది. హేతువు. అమ్మ శారద గారు మీరు చెప్పకండి, అరుణ గారిని అడిగితే అరుణ గారే చెబుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ గుర్తుందా లేదా చూడాలి నేను. ఎక్కడ హేతు ఉంటుందో అక్కడ సాధ్యం ఉంటుంది అనేది వ్యాప్తి. వెరీ గుడ్. ఇంకొక మాట కూడా కలిపే తల్లి, అది అవినాభావ సంబంధం. అవినాభావ కాదు, అవినాభావ. సారీ, అవినాభావ సంబంధం గురువు గారు. అంతేగాని మళ్ళీ భాకి ఒత్తు పెట్టడం మర్చిపోయారు అనుకోండి, అవి నా భావ సంబంధం అవుతుంది. అవినాభావ సంబంధం అంతే, భావ సంబంధము మరదల సంబంధం కాదు. శారద గారు మీకు బాగా అర్థమైందని నాకు అర్థమైంది కాబట్టి మీ పేరు చెప్పట్లే ప్రశ్నలు వేసేటప్పుడు. అర్థము కాలేదేమో అన్న భయం నాకు ఎవరి మీద ఉందో వాళ్ళ పేర్లు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా. కానీ కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళని మిగతా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో మీలాంటి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటా. కనుక నేను అడిగానంటే మీకు తెలిసి ఉండవచ్చు, తెలియకపోయి కూడా ఉండవచ్చు. మంచి సార్. ఇప్పుడు ఉపాధి అంటే ఏమిటి? ఉపాధి. ఇప్పుడు ఈ మైత్రీపుత్రులు నల్లగా ఉన్నారు కనుక మైత్రీపుత్రులు అన్నది హేతువు, నల్లగా ఉండుట అన్నది నల్లగా ఉండుట అనేది ఉంది కదా, ఇది హేతు సాధ్యాల కింద కనపడుతున్నాయి. కానీ దీనికి అవినాభావ సంబంధం ఉందా? లేదు. అస్వాభికం. అస్వాభికం ఏంటది? అస్వాభికం. అర్థం కాలే. అస్వాభికం. అస్వాభావికం. స్వాభావికం. అస్వాభావికం. ఓకే. అంటే ఇప్పుడు తోటకూరకి వాడికి శాఖం అన్నాడు కదా, తోటకూరకి నలుపు రంగుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఉంది. వాళ్ళు నల్లగా ఉండడానికి కారణం వాడు తిన్న కూరలు. వాడు చెప్పాడు కదమ్మా. అవునండి. కానీ కూరలకి వీళ్ళ నల్లదనానికి అవినాభావ సంబంధం ఉందా? లేదండి. అంటే కూర కనపడితే వీడు తింటూనే ఉంటాడు.
లేక కాదండి వీడు కనపడగానే కూర వీడి నోట్లో పోతుంటుంది, పోదుగా. పోదండి కనుక అక్కడ అవినాభావ సంబంధం ఉందా? లేదు. 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 కానీ అది హేతువేనా కాదా? వీడు నల్లబట్టడానికి కారణం ఆ తోటకూరనా కాదా? హేతువే. లేదు. హేతువే. హేతువుకి సాధ్యానికి అవినాభావ సంబంధం లేకపోతే అది ఉపాధి. మూర్తి గారు కొంచెం గట్టిగా చెప్పండి, కరెక్ట్ గా చెబుతున్నారు. హేతువుకి సాధ్యానికి అవినాభావ సంబంధం లేకపోతే అది ఉపాధి. లేకపోతే ఉపాధి. 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 కొంచెం స్పష్టంగానండి. ఉపాధి అన్నాను. ఉంటే వ్యాప్తి. వ్యాప్తి. గీత గారు రాలేదా ఇవాళ? ఎక్కడా కనపడట్లే గీత గారు. గీత. మీరు ఏదో పెట్టేసి వెళ్ళిపోయింది ఎక్కడికో. ఇంకోళ్ళు ఎవరో కనపడట్లేదండి, రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. వాళ్ళ పేరు గుర్తు రావట్లేదు. వీర్రాజు గారు మీకు అర్థమవుతుందండి? వీర్రాజు గారు, వీళ్ళిద్దరు దొరికిపోయారు ఇవాళ. ఆన్ చేసేసి పక్కన ఏదో పనులు చూసుకుంటారు అనమాట. చూసారా ఎలా దొరికిపోతారో? దొంగ పట్టుబడే. ఏం లేదమ్మా ఈ టాపిక్. సారీ. పర్లే. ఈ టాపిక్ ఏంటంటే చూడటానికి చాలా కష్టమేమో అనిపించి భయపడేటట్టు ఉంటుంది. నేను లైన్ లో ఉన్నాను, మ్యూట్ ఆన్ కాలేదు, అందుకు పలకరించలేదు. రాదండి, ఊరికే సరదాగా అనుకుంటాం మాస్టర్, మీరు కంగారు పడకండి. లేదు సార్, మీరు చెప్పినాక చాలా క్లియర్ వ్యూ వచ్చింది సార్. అంతకుముందు తల వాళ్ళు కొట్టుకున్నా ఒకదానికొకటి లింక్ క్లియర్ గా అర్థం మైండ్ అలా. డాక్టర్ గారు కాబట్టి సరిపోయింది, తల బాల్ కొట్టుకుంటే వెంటనే కట్టుకోగలరు. మాలాంటి వాళ్ళు బాల్ కొట్టుకు ఏం చేయాలా? వీర్రాజు గారు, వెళ్ళాలండి మళ్ళీ. ఉపాధికి వ్యాప్తికి డిఫరెన్స్ చెప్పండి. అర్థం కాకపోతే అడిగేసేయండి, పర్వాలేదు. నాకే అడిగారు గురువు గారు. మిమ్మల్ని మీకే అర్థం కాలేదు గురువు గారు. మరి అయితే ఓకే. అయితే మరి ఎవరు చెబుతారు ఇప్పుడు అర్థమయ్యేలాగా? రమాభవాని గారు చెబుతారమ్మా. అయ్యా పెద్దవారు నరసింహారావు గారు, మీరు చెప్పండి సార్, మాకు ఉపాధికిను వ్యాప్తికి డిఫరెన్స్ చెప్పండి. దానికి వీర్రాజు గారికి అర్థం కావాలట. హేతు సాధ్యాలకు అవినాభావ సంబంధం ఉంటే వ్యాప్తి, హేతు సాధ్యాలకు అవినాభావ సంబంధం లేకుంటే ఉపాధి. అంతే అండి. అంతేనండి, అర్థమైంది. హేతు సాధ్యాలకు అవినాభావ సంబంధం ఉంటే ఉపాధి. సంబంధం లేకపోతే బాగా అర్థమైంది. మీసాలుంటే ఆడపిల్ల, లేకపోతే మగ పిల్లాడు అన్నారు మీరు ఇప్పుడు. రెండు ఊలు కలవవు ఉంటే ఉపాధి కాదు. మళ్ళీ చెప్పండి వీర్రాజు గారు, ఇది మీకు సింక్ అవ్వాలి, అది నా ఉద్దేశం. ఇది ఈ ఉపాధి, ఈ వ్యాప్తి, ఈ రెండిటి తేడాతోటి మనకి చివరిలో చాలా ముఖ్యమైన అవసరాలు ఉంటాయండి. నేను ఇవాటి పాఠం గురించి మాట్లాడట్లే, రాబోయే పాఠంలో దీని అవసరం ఉంటుంది. ఇది ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి అక్కడికి, ఇక్కడ ఇది అర్థం కాలేదండి అంటే మళ్ళీ ఢామ్ నేను. వీర్రాజు గారు చెప్పండి, ముందు వ్యాప్తి జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి. గురువు గారు మాకు చెప్పాలండి నాకు.
సరే, భాస్కర్ దేవ్ గారు చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. వ్యాప్తి జ్ఞానం అంటే ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యము, వీటికి అవినాభావ సంబంధం ఉంటుందండి. ఆగండి అక్కడికి. ఉండండి, ఆయనకు అర్థమైందా లేదా? నాకు కాదు మీరు చెప్తున్నది, వీర్రాజు గారికి అర్థమయ్యేలా చెప్పండి. ఆయన అర్థమైందంటే నేను ముందుకెళ్తా. అప్పటి వరకు చెప్పాల్సిన బాధ్యత భాస్కర్ దేవి గారిది, ఆయనకు అర్థమయ్యేలాగా. ఎత్ర ఎత్ర హేతు ఉంటే అక్కడ అవినాభావ సంబంధం ఉంటుందండి. ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యము, సాధ్యం. ఓకే ఓకే. వీటికి అవినాభావ ఎత్ర సంబంధం ఎత్ర ఉంటుంది హేతు సార్. తత్ర తత్ర అది సాధ్యం వ్యాప్తి ఉంటే జ్ఞానం. అవినాభావ సంబంధం ఉంటుంది. ఉంటే దాన్ని ఏమంటారు? అది వ్యాప్తి జ్ఞానం. అవినాభావ సంబంధం. అదేనండి, వ్యాప్తి అవినాభావ జ్ఞానం. సంబంధం ఉంటే దాన్ని ఏమంటారు? చెప్పమ్మా. వ్యాప్తి జ్ఞానం సార్. వ్యాప్తి జ్ఞానం. వ్యాప్తి వ్యాప్తి జ్ఞానం. అంటే వ్యాప్తి జ్ఞానం. మళ్ళీ హేతువుకు సాధ్యానికి అవినాభావ సంబంధం లేకపోతే దాన్ని ఉపాధి అంటారు. అర్థమైందండి? అర్థమైందండి. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, నేను వింటా. ఎత్ర ఎత్ర హేతు ఉంటే తత్ర తత్ర అవినాభావ సంబంధం ఉంటుంది. సాధ్యం సంగతి ఏం చేశారు? సాధ్యం ఉంటే అవినాభావ సంబంధం ఉంటుంది, లేకపోయినప్పుడు దాన్ని ఏమంటారు? సరే వీర్రాజు గారు, మన ఇద్దరం మాట్లాడుకుందాం. నేను ఏదంటే అది మీరు అనండి నాతో పాటు. చెప్పండి సార్. ఎత్ర ఎత్ర హేతు ఎత్ర ఎత్ర హేతువు తత్ర తత్ర సాధ్యం తత్ర తత్ర సాధ్యం అవినాభావ సంబంధేన. అవినాభావ సంబంధేన. ఇది వ్యాప్తి జ్ఞానం. ఇది వ్యాప్తి జ్ఞానం. వ్యాప్తి జ్ఞానము అంటే వ్యాప్తి జ్ఞానము అంటే ఎక్కడెక్కడైతే హేతువు ఉంటుందో ఎక్కడెక్కడైతే హేతువు ఉంటుందో అక్కడక్కడ సాధ్యము కూడా అవినాభావ సంబంధముతో ఉండుట. ఓకే, ఇవాళ వీడియోలో మీకు ఇది గుర్తుగా లేకపోతే ఈ వీడియో ఇక్కడ దాకా తెచ్చుకుని ఈ ముక్కరు ప్రసాద్ వినండి, సరిపోతుంది. ఓకే, మళ్ళీ వింటుంటానండి. ఈవేళ అయిపోయింది, మళ్ళీ రేపు వింటాను. వింటే ఆల్ ది బెస్ట్. ఇంకా ముందుకెళ్దాం. ఇలా అవినాభావ సంబంధం లేకపోతే దాన్ని ఉపాధి అంటారు. రైట్. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ దాకా బాగానే చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు వాడికి డౌట్ వస్తుంది. ఏమయ్యా మరి నువ్వు ఇవన్నీ బాగానే చెప్పావు మాస్టారు, అగ్నికి ధూమానికి అవినాభావ సంబంధం ఉంది ఎట్ట చెబుతావు? ఎట్టాగంటే తోటకు అది శాఖలకి వీళ్ళ నల్ల రంగుకి అవినాభావ సంబంధం లేదన్నావు అంటే ఉపాధి స్వరూపంతో చూపించారు కదా. అలాగే ఈ ధూమానికి అగ్నికి సంబంధంలో ఉపాధి లేదు అని నీకు ఎట్ట తెలిసింది అనే ప్రశ్న వేస్తామని చెప్పి ఆయన సమాధానం చెప్పేస్తున్నాడు. నచ ధూమాగ్న్యోహ సంబంధే. టెక్స్ట్ చూడండి ఇప్పుడు. నచ ధూమాగ్న్యోహ సంబంధే కశ్చిత్ ఉపాధిరస్తి అస్తి చేత్ యోగ్యః అయోగ్యో వా అయోగ్యస్య శంకితుం అశక్యత్వాత్ యోగ్యస్య చ అనుపలభ్యమానత్వాత్ యత్రోపాధిరస్తి తత్రోపలభ్యతే యథా అగ్నేః ధూమ సంబంధే ఆర్ద్రేంధన సంయోగః హింసాత్వస్య చ అధర్మ సాధనత్వేన సహ సంబంధే నిషిద్ధత్వం ఉపాధిః మైత్రీతనయత్వస్య చ శ్యామత్వేన సహ సంబంధే శాకాద్యన్న పరిణతి భేదః నచేహ ధూమాగ్ని సాహచర్యే కశ్చిదుపాధిరస్తి యద్యభవిష్యత్ తదా అద్రక్ష్యత్ తతో దర్శనాభావాత్ నాస్తి ఇతి తర్క సహకారిణ అనుపలంభ సనాధేన ప్రత్యక్షేణైవ
ఉపాద్యభావః అవధార్యతే తథా చ సత్యుపాధ్యవద సత్ అంటే సతి ఉపాద్యభావ గ్రహణ జనిత సంస్కార సహకృతేన భూయో దర్శన జనిత సంస్కార సహకృతేన సాహచర్యగ్రాహిణ ప్రత్యక్షేణైవ ధూమాగ్న్యోః వ్యాప్తిః అవధార్యతే తేన ధూమాగ్న్యోః స్వాభావిక ఏవ సంబంధః సత్వ ఉపాధిక స్వాభావికశ్చ సంబంధో వ్యాప్తిః. ఉపాధిని నిరూపించాడండి. అది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ధూమానికి అగ్నికి సంబంధంలో ఉపాధి లేదు అని మనకి తెలియాలి. ఎందుకు? వ్యాప్తి జ్ఞానం తెలిసింది, ఉపాధి అంటే తెలిసింది. మనకి ఎక్కడో ఒక చోట నాలాంటి వాడికి ఒక చిన్న డౌట్ వస్తుంది ఎప్పుడు కూడా, అంటే వ్యాప్తిలో అవినాభావం అన్నాడు, ఇక్కడ ఏమన్నా ఉపాధి అన్నాడు, మరి అక్కడ కూడా ఉండే అవకాశాలు లేవు అంటారా మాస్టారు అని ఎవడైనా అడగచ్చు కదా నన్ను. అందుకని దానికి మనకి సమాధానం చెప్పేస్తున్నాడు కేశవమిత్రుల వారు. ఏం చెబుతున్నారు? ధూమాగ్నుల సంబంధంలో ఏ ఉపాధి కూడా లేదు. ముందు స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ధూమాగ్ని సంబంధంలో ఏ ఉపాధి కూడా లేదు. ఓకే, ఒకవేళ ఉన్నట్లని ఉన్నదని అన్నట్లయితే, ఒకవేళ ఉంది అని అన్నా కాసేపు, లేదని ముందు చెప్పేశాడు. ఏటి నిజమో చెప్పేశాడు, లేదు అని. కానీ ఒకవేళ లేదండి ఉందండి అని నీలాంటి వాడు నాలాంటి వాడు ఇంకోలాంటి వాడు అంటే అది కరెక్టా కాదా? అలా అనటం యోగ్యమా కాదా? అంటే అది యోగ్యమైనదా అయోగ్యమైనదా అట్లా అనటం అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు అయోగ్యమైనట్లయితే అంటే చర్చ అలాంటి ప్రశ్నే లేదయ్యా అన్నాడు అనుకోండి, ఇక దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఏమండి ధూమాగ్నులకి ఎప్పుడైనా ఇట్లా ఉపాధి ఉండే అవకాశం ఉందా అంటే ఉన్నది అని అందాం అనుకుంటే చర్చ అట్లాంటిది ఉండదయ్యా అన్నాడు అనుకోండి, ఇంకా దాని గురించి చర్చ అవసరం లేదు, ఎందుకంటే అది లేదు కాబట్టి. లేదు ఉన్నది అని ఎవడైనా అన్నాడు అనుకోండి, యోగ్యమైందే. ఏమిటది యోగ్యమైతే అంటే ఉపాధి ఒకవేళ ఉన్నది అని అన్నట్లయితే అప్పుడు దానికి ఆన్సర్ చెప్తున్నాడు. ఏమని? లేనే లేదు అని చెప్పాలి. ఎందుకుట? లేనే లేదంటే సరిపోయిందా? ఎందుకుట అంటే దానికి కారణాలు చెబుతున్నాడు. ఎందుకంటే అది మనకి ఎక్కడ కనిపించటం లేదు. ఏమిటి కనిపించటం లేదు? ఉపాధి అన్నది కనిపించటం లేదు. ఉపాధి అంటే ఏమిటి? రెండిటికి సాధ్యము హేతువు ఉంటాయి కానీ అవినాభావ సంబంధం ఉండదు. అలా ఏమీ కనపడట్లేదు కనుక లేదనే చెప్పాలి. ఎందుకుట? ఎక్కడైతే ఉపాధి ఉంటుందో అంటే ఏమిటి? హేతువు ప్రత్యక్షము, సాధ్యము అప్రత్యక్షము. ఒకవేళ దానితో పాటు ఉపాధి కూడా ఉందనుకోండి, ఆ ఉపాధి కూడా ప్రత్యక్షమే. ఎట్లా? ఆ మైత్రీ పుత్రులు ఉన్నారు, ప్రత్యక్షం. వాళ్ళెవరు? కొడుకులు ఉన్నారు, వాళ్ళు ప్రత్యక్షం. వాళ్ళలో ఉన్న నలుపుదనం ప్రత్యక్షం. కొడుకులు ప్రత్యక్షం, నలుపుదనం ప్రత్యక్షం. కానీ దానికి కారణం ఏమిట్రా అంటే తోటకూర ఆకుకూర అన్నాం. ఆకుకూరలు కూడా ప్రత్యక్షమే కదా. కనుక ఉపాధి కూడా ప్రత్యక్షమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఉపాధి ఎక్కడ ఉంటుందో అది తప్పనిసరిగా ప్రత్యక్షమే అయి ఉంటుంది. అంటే మన ఈ సినిమా మొత్తంలో ప్రత్యక్షం అన్నది ఒక్కటి. అదేమిటది? అప్రత్యక్షం ఒకటే సార్, అగ్ని. అది అప్రత్యక్షం ఒక్కటే నేను అన్నా. ఏమిటనిగా? సాధ్యం ఒక్కటే అప్రత్యక్షం, మిగతావన్నీ ప్రత్యక్షాలే. ఉపాధి ప్రత్యక్షమై కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు అగ్నికి ధూమంతో గల సంబంధం ఉందనుకోండి,
అగ్నికి ధూమంతో ఉన్న సంబంధం. ఇంకో మూడో వస్తువు ఏమైనా కనపడుతుందా మీకు ఈ మాటలో? లేదు. ఏం లేదు. మూడోది ఏం చెప్పలే కదా కారణంగా. చెప్పలేదు. కనుక అక్కడ కనబడి తీరాలి. ఆకులు కనబడుతున్నాయి, వీడు నలుగు కనబడుతోంది. ఏమండి అంటే ఏంటన్నమాట? ఎప్పుడైతే ఉపాధి అని ఉంటుందో అది ప్రత్యక్షమే. మనకి అగ్నికి ధూమంతో గల సంబంధంలో ఎక్కడా మనకి ఉపాధిగా వేరేది కనపడలే. అయితే ఒక్కొక్కప్పుడు కనపడతాయండోయ్. ఎప్పుడు? కట్టెలు పెట్టారు, కాల్చారు, పొగొచ్చేసింది, నిప్పు కూడా ఉంది. తడి కట్టెలైతే ఉంటుంది, పొగ ఒకటే వస్తుంది, నిప్పు పొగ ఉండదు. ఉంటుంది, అగ్ని కనపడదు. కనుక అక్కడ అవినాభావ సంబంధం ఉందా? లేదు. 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 కనుక అదేమిటవుతుంది? ఉపాధి. ఉపాధి అవుతుంది. ఉపాధి. అంచేత తడిగల ఇంధనములో ఉపాధి ఏమిటి అంటే ఇంధనం కాదు, తడి. తడి ఉపాధి ఏది? తడి. ఆర్ద్రం. అది. అంచేత దాన్ని ఏమంటారు అంటే ఏమంటారు? దాన్ని ఏమంటారు? ఉపాధి. అది ఉపాధి సరేనమ్మా. ఆర్ద్ర ఇంధనం. ఓకే. ఆర్ద్రము అంటే తడిసిన, తడిగా ఉన్నా. అబ్బా నా మనసు ఆర్ద్రం అయిపోయిందండి అంటే తడిసింది, తడిసి ముద్దయిపోయింది నా మనసు. ఏమండి వాడి కళ్ళు ఆర్ద్రమైన, ఈ కళ్ళు నీళ్లు గారే అనమాట. ఆర్ద్ర హృదయం. ఆర్ద్ర హృదయం. ఆర్ద్ర ఇంధనం. ఇంధనం అంటే కనుక ఆ కట్టెలు. ఆర్ద్రేంధనము అని ఎక్కడైనా వస్తే ఆ ఆర్ద్రేంధనము ఉపాధి అవుతుంది అన్నమాట. ఓకే సరే. ఇంధనం ఒకటి. రెండు, ఇట్లాగే ఇట్లా కొన్ని ఉదాహరణలు చెప్పారు. హింస అన్నది అధర్మానికి సాధనమైంది, కానీ హింస అధర్మానికి సాధన కానీ నిషేధించబడింది దేంతో? వేదంతో నిషేధించబడింది కనుక అది ఉపాధి. అట్లాగే మైత్రీ తనయుల గురించి మనం చెప్పుకున్నాం. ఈ మైత్రీ తనయులకి నలుపుదనం ఎందుకు వచ్చిందిరా అంటే శాకాలతో ఆహార పదార్థాలతో పరిణామం వల్ల అది ఉపాధి అయింది. అంచేత వాడు తిన్న తిండి యొక్క పరిణామముగా వచ్చింది నలుపు, కాబట్టి అది ఉపాధి అయింది. కానీ ఈ ధూమాగ్నులు ఉన్నాయే, వీటి సాహచర్యంలో మనకి ఏ ఉపాధి కనపడట్లే. ధూమము కనబడుతోంది, సాధ్యము అప్రత్యక్షము. మూడో ప్రత్యక్షమైన వస్తువు ఏమైనా ఉందా ఈ స్టేట్మెంట్ లో? లేదు. కనుక అక్కడ మీకు ఉపాధి లేదు. ఉన్నట్టయితే ఆర్ద్రేంధన సంయోగి అనేవాడుగా ఒక ప్రత్యక్షమైనది మూడోది కనపడాలి. ఉపాధి ఎప్పుడు ప్రత్యక్షమే. కనుక ఈ అనుమాన ప్రమాణ మొత్తంలో ప్రత్యక్షమైనది ఒక్కటే, అది సాధ్యము. అది కనుక ఇక్కడ ఏ ఉపాధి కనిపించటం లేదు కదయ్యా, అందుకని ఉపాధి లేదు అని చెప్పాలి. ఇలా మన లాజిక్ తో అంటే ఏమిటి? ఉపాధి యొక్క అనుపలబ్ధి వల్ల ప్రత్యక్షముగా ఉపాధి లేకపోవటం వల్ల ఇది ఈ ధూమాగ్నుల మధ్య ఉపాధి లేదు అని మనం నిశ్చయించుకోవచ్చు. అంటే అనుపలబ్ధి వల్ల. అంటే దీన్ని చాలా కన్ఫ్యూజన్ గా చెప్పనా మీకు? చెప్పండి. ఏమండి చూడండి మాస్టారు, అదేంటి దాన్ని ఏమంటారు? ధూమము అగ్ని, నిప్పు పెట్టావు, కట్టె పుల్లలోనే పొగ వస్తుంది, అయిపోయింది. ఇందులో ఉపాధి ఏం లేదు, వేరే ప్రత్యక్షమైంది ఏం లేదు, ఇలా చెప్పేస్తే అయిపోయింది. కానీ దీన్ని శాస్త్రీయంగా చెప్పుకోవాలిగా. నిన్న నేను మామిడి పండు ఏదో ఇచ్చినట్టు, సంతరా పండు మీకు ఇచ్చినట్టు. కనుక ఏం చేయాలి? ఉపాధి అభావ జ్ఞానముతో, అంటే ఉపాధి లేదు అనే జ్ఞానము కలుగుట చేత
ఉత్పన్నమైన సంస్కారముతో, అంటే అది లేదని అర్థం అవడం వల్ల కూడుకున్నటువంటి, తర్వాత మాటి మాటికి చూడటం చేతే ఉత్పన్నమైన సంస్కారముతో, అంటే ఏంటి, ఎక్కడ ధూమం ఉంటే అక్కడ అగ్ని ఉంటుంది అనేటువంటి సంస్కారంతో, ఆ సాహచర్యముతో, సాహచర్యం అంటే ఏంటి, అవినాభావ సంబంధముతో తెలుపుతున్నటువంటి ఆ ప్రత్యక్ష జ్ఞానము చేత మనకేమిటైంది అంటే వ్యాప్తి జ్ఞానము నిశ్చయమయ్యింది. కనుక తడికట్టెలుంటే ఉపాధి, తడికట్టెలు లేకపోతే వ్యాప్తి జ్ఞానం అండి. కనుక దేర్ ఫోర్ 3 చుక్కలు పెట్టి ధూమముతో అగ్నికి గల సంబంధము స్వాభావికము, అవినాభావము, అంతేగాని ఉపాధి వల్ల వచ్చినది కాదు అని తేల్చేశాడండి. తేల్చేసి తర్వాత తదనేన న్యాయేన ధూమాగ్న్యోః వ్యాప్తౌ గృహ్యమాణాయాం మహానసే యత్ ధూమజ్ఞానం తత్ ప్రథమం. నిన్నటి పాఠంలో మనం 3 చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం నిన్నటి భావంలో? అంటే నిన్న ఏం చెప్పుకున్నాము? నిన్న మనం లింగ పరామర్శ లింగ పరామర్శ ఉపాధి మైత్రి తనయ శ్యామలస్య. ఒక్క నిమిషం తల్లి. తృతీయం జ్ఞానం పరామర్శ అన్నాం. నిన్న చెప్పుకున్నాం లింగ పరామర్శ అన్నది తత్ తృతీయ జ్ఞానం పరామర్శ అని చెప్పుకున్నాం. ఏమండి, పరామర్శ అనేది తృతీయ జ్ఞానం అన్నాడు. మరి మొదటి 2 ఏమిటయ్యా? ఇగో ఇప్పుడు చెబుతున్నాడు. అది ఏమిటది? తదనేన న్యాయేన వ్యాప్తౌ గృహ్యమాణాయాం మహానసే యత్ ధూమజ్ఞానం తత్ ప్రథమం. నీకు ముందేం తెలిసిందిరా అబ్బాయి అంటే వంటిట్లో నిప్పులో పొగున్న చోటల్లా నిప్పు ఉందని తెలిసింది. తర్వాత ఏం తెలిసిందిరా అబ్బాయి నీకు? కొండ మీద ధూమం ఉందన్న జ్ఞానం కలిగింది. ఏమండి, వంటిట్లో పొగ ఉన్నది ఉన్నప్పుడు నిప్పు ఉన్నది అని తెలిసిన దానికి ఏం పేరు పెట్టుకున్నాము? ప్రథమం అనుకున్నాం. ఇది ప్రథమ నెంబర్ చెబుతున్నా తల్లి. దాని పేరేం పెట్టామమ్మా? ఎత్ర ఎత్ర ధూమ ఇది వ్యాప్తి జ్ఞానం. అవునా? వ్యాప్తి. సో మీకు మొదటి కలిగినది ఏమిటి? వ్యాప్తి జ్ఞానం. తర్వాత తలెట్టి చూపు చూస్తే కొండ మీద పొగ కనపడింది మీకు. కొండ మీద పొగ ఉండుట, కొండ మీద పొగ ఉండుట అన్నదానికి ఏం పేరు పెట్టుకున్నాం? పక్షధర్మత. పక్షధర్మత. ఇది ఎన్నో జ్ఞానం అవుతుంది? రెండోది. అంచేత వ్యాప్తి పక్షధర్మత, కొండ మీద ధూపం ఉన్నటువంటి కొండ. 2 వ్యాప్తి జ్ఞానము, ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః యథా మహానసే అనే వ్యాప్తి జ్ఞానము. ఈ 2 కలిపి చదివితే మీకేమొచ్చింది? కొండ మీద నిప్పుందని తెలిసింది. నిగమనం సాధ్యం వచ్చింది. దీనికే మనం లింగ పరామర్శ అని పేరు పెట్టాంగా. ఇప్పుడు అది ఎన్నోదైంది? లింగ పరామర్శ మూడోది. పైన ఏం చెప్పాడు? ఇప్పుడు చూడండి, పైన ఏం చెప్పాడు వాక్యం? తస్య తృతీయం జ్ఞానం పరామర్శ. కస్య కిం పునః లింగ పరామర్శ అని అడిగాడు కదా పైన ప్రశ్న. దాని తర్వాత ఎవరన్నాడు? తస్య తృతీయం జ్ఞానం పరామర్శ అన్నాడు. కనుక ఆ లింగం యొక్క పరామర్శ అన్నది 3వ జ్ఞానము. మొదటి జ్ఞానము వ్యాప్తి జ్ఞానము, 2వ జ్ఞానము పక్షధర్మత, 3వ జ్ఞానము 2 కలిపి చదువుకోగా వచ్చినటువంటి లింగ పరామర్శ. సరిపోయిందా లెక్క? 3వది ఎందుకు వచ్చిందో పూర్వం గ్రహించాన్ని మళ్ళీ గుర్తు స్మృతిలోకి తెచ్చుకున్నాడు అంతే. అదే నిన్న చెప్పింది అదేగా మీరు. పూర్వము భూయో భూయో దర్శనాత్, మళ్ళీ చూడటం వల్ల అయిపోయింది. తదనేన న్యాయేన ధూమాగ్న్యోః వ్యాప్తో గృహ్యమాణాయాం మహానసే యత్ ధూమజ్ఞానం తత్ ప్రథమం. పర్వతాదౌ పక్షే ధూమజ్ఞానం తద్ ద్వితీయం. తతః
పూర్వగృహీతాం ధూమాగ్నో వ్యాప్తిం స్మృత్వా అంటే స్మరించి ఎత్ర ధూమః తత్రాగ్ని ఇది అత్ర ఏవ పర్వతే పునః ధూమం పరామృశతి అన్యత్ర పర్వతే వన్నినా వ్యాప్తో ధూమః ఇది అన్యత్ర కాదు, అస్తి అత్ర సారీ, ఈ ప్రింటింగ్ సరిగ్గా లేదు ఇక్కడ. మీ పుస్తకంలో ప్రింటింగ్ తప్పుంటే కరెక్ట్ చేసుకోండి సరే. అస్త్యత్ర పర్వతే వన్నినా వ్యాప్తో ధూమః ఇది తదిదం ధూమజ్ఞానం తృతీయం ఏతచ్చ అవశ్యం అభ్యుపేతవ్యం అన్యథా యత్ర ధూమః తత్రాగ్ని ఇత్యేవ స్యాత్ ఇహ తు కథం అగ్నినా భవితవ్యం తదా తస్మాదిహాపి ధూమో అస్తి ఇతి జ్ఞానం అన్వేషితవ్యం. అయమేవ లింగ పరామర్శ. ఇగో ఇదే లింగ పరామర్శ అంటే అనుమితిం ప్రతి కరణత్వాచ్చ అనుమానం. తస్మాత్ అస్త్యత్ర పర్వతే అగ్ని ఇత్యనుమితి జ్ఞానం ఉత్పద్యతే. అయిపోయిందండి, నిప్పును పుట్టించేసాం ఇంకా పర్వతం మీద మనం. అనుమితిలో అంటే అనుమితి అక్కడ ఉన్నది అని తెలియటానికి లింగ పరామర్శ కంపల్సరీగా చెయ్యాలి. ఎట్లా అంటే ఇగో నాయన వంటిట్లో మాటి మాటికి ఎక్కడైతే చూసావో ఎక్కడెక్కడ ధూమం ఉందో అక్కడక్కడ అగ్ని ఉంది అని మనకి ఎప్పుడైతే వ్యాప్తి జ్ఞానం కలిగిందో అంటే ఏమిటి, వంటింట్లో ధూమమున్నది అనే జ్ఞానము మొదటి జ్ఞానము. దేని జ్ఞానము? హేతువు యొక్క జ్ఞానము. అంతే కదా. హేతువుకి వేరే పేరేమిటి? లింగం. లింగం. కనుక హేతు జ్ఞానం అన్నా లింగ జ్ఞానం అని ఒకటేగా. అవును. దీని నుంచి ఏది ఊహిస్తున్నాము? సాధ్యాన్ని ఊహిస్తాం, లింగిని ఊహిస్తాం. అంటే ఊహించటానికి ఏదైతే కావాలో అది హేతువు లేక లింగము. ఇది ఎక్కడ ఊహిస్తున్నారు మీరు? పక్షంలో. పక్షంలో ఊహిస్తున్నాం, అంటే పర్వతం మీద. కనుక ముందు ధూమం వంటిట్లో ఉన్నదనే జ్ఞానం మొదటి జ్ఞానం అయితే పర్వతము మొదలు పక్షములో ధూమమున్నదని అనే జ్ఞానము అంటే అక్కడ కూడా లింగ జ్ఞానమే. ఇది రెండవ లింగ జ్ఞానం. ఇక్కడ ధూమాన్ని చూసారు, అక్కడ ధూమాన్ని చూసారు కదండి. కనుక రెండోసారి ధూమాన్ని చూడటం అనేది రెండవ లింగ జ్ఞానము. మీకు అక్కడ కనపడింది ఏంటి? ఏ జ్ఞానం కలిగింది? ధూమం జ్ఞానం కలిగింది, అగ్ని జ్ఞానం కలగలే ఇంకా. కనుక పర్వతంలో ధూమము చూసి ధూమమున్న చోట అగ్ని ఉంటుంది అని ధూమానికి అగ్నితో గల వ్యాప్తిని మనం స్మరించుకుంటాం. మూడోది కాదు, స్మరించుకుంటాం, గుర్తు తెచ్చుకున్నాం. ముందు గుర్తు తెచ్చుకుంటాం. తెచ్చుకుని అగ్నితో వ్యాప్తి గల ధూమము పర్వతము మీద కూడా ఉన్నది అనేటటువంటి అంటే అగ్నితో వ్యాప్తి గల ధూమము పర్వతము మీద కూడా ఉన్నది అనేటటువంటి వ్యాప్తి జ్ఞానము వలన మళ్ళీ ఏం కలిగింది? ఈ ధూమ జ్ఞానము ఆ ధూమం ఒకటే అనే జ్ఞానం కలగటం వల్ల అది తృతీయ లింగ జ్ఞానము. ఈ మూడో జ్ఞానం అని చాలా ముఖ్యమైనది అనుమితికి. అంటే అగ్నితో వ్యాప్తి గల ధూమము పర్వతములో ఉన్నది అనే ఈ ధూమ జ్ఞానం. మొదటేం చేసేది? ఇక్కడ ధూమం ఉన్నది అన్నాను రెండో దానిలో. మూడో దానిలో ఏమన్నాం? అగ్నితో ఉన్న ధూమం ఉన్నది అంటున్నాం. ఎందుకు? ఈ వ్యాప్తి జ్ఞానం ఉంది కనుక. ఇది మూడవ లింగ జ్ఞానము. ఇలా మూడవ లింగ జ్ఞానము తప్పకుండా మనము గమనించాలి. లేకపోతే ఏమవుతుంది? ఎక్కడెక్కడ ధూమం ఉండదు అక్కడక్కడ అగ్ని ఉంటుంది అనే సామాన్య జ్ఞానం ఉంది. కానీ పర్వతాది పక్షాల్లో అగ్ని మీకు సాధించాలంటే ఏం చేయాలి? ఆ ధూమంలో కూడా అగ్ని ఉంది అనేటటువంటి జ్ఞానం కలగాలి. అగ్నితో కూడిన ధూమము అది అనే జ్ఞానము. అగ్నితో కూడిన ధూమము అనే జ్ఞానం ఇలా వచ్చిన తర్వాత అంచేత ఏమైంది? అగ్నితో వ్యాప్తి కల ధూమము
పర్వతమున ఉన్నది. పర్వతో వన్యమాన్. ఎందుకుట? ధూమవత్వాత్ అని చెప్పాడుగా. అనే జ్ఞానము తప్పకుండా ఒప్పుకు తీరాలి. వేరే ఆప్షన్ లేదు అక్కడ. ఇలా ఒప్పుకోవటమే లింగ పరామర్శ. ఇది కలిగిన తర్వాత ఏమైంది? మన అనుమితి జ్ఞానం కలుగుతుంది. ఏమిటి? ఈ అనుమానము ద్వారా అక్కడ సాధించిన అగ్ని నిజమే. అది అనుమితి జ్ఞానము. అంటే లింగ పరామర్శ వల్ల ఏం కలిగింది? పర్వతము వన్ని కలిగినది అనే అనుమితి జ్ఞానము మనకి కలిగినది. ఇంతవరకు వచ్చేసాం. ఇప్పుడు మనకి సంశయాత్మకులు వస్తారు. ఏమిటయ్యా, అలా ఎలా అవుతుందయ్యా, ఇలా ఎందుకు కాకూడదయ్యా అనేటటువంటి అనేక ప్రశ్నలు పుడతాయి. కనుక ఆ ప్రశ్నలు ఏం పుట్టాయో రేపు చూద్దాం. ఇవాళకి వద్దు, ఇక్కడికి ఆపుదాం, ఈ బ్లాక్ దగ్గర ఆపుదాం. అనుమితి జ్ఞానం 3 రకాలైనటువంటి లింగ ఏమిటి కారణాలు అవి చూసుకుంటూ వచ్చి అనుమితి జ్ఞానంలో మన పర్వతము మీద నిప్పు ఉన్నది, ధూమముతో కలిసి నిప్పు ఉన్నది అనే జ్ఞానము, పర్వతము వన్ని కలిగినది, పర్వతో వన్యమాన్ అనే అనుమితి జ్ఞానం దగ్గర ఇవాళకి ఆపుకుందాం. తర్వాత అది మొదటిది ఏమిటి, రెండవది ఏమిటి, దాని మీద ప్రశ్నలు ఏమిటి, అవన్నీ వివరాలన్నీ వచ్చే సంచికలో చూద్దాం. రేపు ఏం వారం? బుధవారం. బుధవారం. సౌమ్యవాసరే. తెలుగులో వారాల పేర్లు చెప్పయ్యా. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అంటాం. సంస్కృతంలో చెప్పాయంటే నాకు రాదు, తినక్కర్లే. ఆదివాసరే, సోమవాసరే, బుధవాసరే, గురువాసరే, శుక్రవాసరే, శనివాసరే అంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అన్నవి సంస్కృత పదాలే. కనుక పిల్లలకి సంస్కృతం రావాలంటే ఏం చేయాలి? వారము తీసి వాసరే అనండి, వాసరహ అనండి, అయిపోయింది. ఏం లేదు, రము తీసి సరహా పెట్టండి, అయిపోయింది. 7 సంస్కృత పదాలు వచ్చేసాయి మీ పిల్లలకి. పెడితే వారములో